Hi, welcome to Yo-Yo Cine Talkies. Garuda Express, an international courier service. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన తండ్రి చిరులా ఎదగడానికి చాలానే కష్టపడుతున్నారు. అయితే చెర్రీకి ఓ డైరెక్టర్ మంచి సలహా ఇచ్చాడట. సినిమాకి గుర్తుండిపోయేలా నటించాలి కానీ అన్ని కమర్షియల్ మూవీస్ ఎందుకు చేయడం అన్నాడట చెర్రీతో. దీంతో మారిన చెర్రీ ఏ ఫ్లాప్ డైరెక్టర్ కథ చెప్పినా ఓకే చెప్పి పిచ్చిగా భయపెట్టేస్తున్నాడట అభిమానులను. ఆ వివరాలేంటో లెట్స్ సీ. మణిరత్నం రామ్ చరణ్ ఈ కాంబినేషన్ చాలా కాలంగా వినిపిస్తోంది కానీ ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు. మెగా పవర్ స్టార్ నుంచి లవ్ స్టోరీ వచ్చి చాలా కాలం కావడం, ప్రేమ కథలను క్లాసిక్స్ గా మలిచే మణిరత్నం టాలెంటెడ్ టెక్నీషియన్ కావడంతో వీరి కాంబోపై మొదట అభిమానుల్లో కూడా ఆసక్తి కనిపించింది. కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్ అనగానే మెగా ఫ్యాన్స్ ఉలిక్కి పడుతున్నారు. నిజానికి మణిరత్నం రీసెంట్ డిజాస్టర్ చెలియాలో రామ్ చరణ్ నటించాల్సి ఉంది. అంతా సెట్ అయిన తర్వాత చెర్రీ తప్పుకోవడం లక్కీ అనాల్సిందే. అయితే చేసిన సినిమాలన్నీ వ్యాపార కోణంలోనే ఉండకూడదు, 10 కాలాల పాటు గుర్తుండిపోయే సినిమాలు కూడా చెయ్యి అని మణిరత్నం చెప్పడంతోనే ధృవ లాంటి ఎక్స్పెరిమెంట్ చేశానని గతంలో చెప్పాడు మెగా పవర్ స్టార్. సుకుమార్ తర్వాత మణిరత్నంతో మూవీ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయని కూడా టాక్. అక్కడే ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు. మెగా హీరోలు ఒకసారి కమిట్మెంట్ ఇచ్చాక వాళ్లు ఫ్లాప్ ఇచ్చినా సినిమాలు చేయడం ఆనవాయితీ. సురేందర్ రెడ్డితో ధృవ అలాగే చేశాడు చరణ్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలానే ఉంటాయి కానీ మళ్లీ ఇప్పుడు మాట నిలబెట్టుకోవడం కోసం మణిరత్నంతో చరణ్ సినిమా చేసేస్తాడా అని కంగారు పడుతున్నారు మెగా ఫ్యాన్స్. స్టోరీలు పాతవే అయినా, ట్రీట్మెంట్ అయినా కొత్తగా లేకపోతే ఈ కాలం ఆడియన్స్ తిప్పికొట్టేస్తారు కదా, అది వాళ్ల భయమన్నమాట. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.